2 నిమిషాల్లో దీని ప్రాణం పోతుంది. నాకేమైనా అయ్యిందా అత్తయ్య? నేను బాగానే ఉన్నాను కదా. మీ చెల్లెలు గారు నన్ను నలుగురిలో అనుమానించి అవమానించారు. ఈ మణిమ్మ మాటలు విని నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటారా? మణమ్మ, ఏంటిది? నా కళ్ళతో నేను చూశానమ్మా. ఏందిది? ఇంకా దబాయిస్తుండారు. మా ఎమ్మిని అట్ట నలుగురిలో అవమానించి అనుమానించింది సరిపోలేదా? తేరగా దొరికేం కదా మీకు. అందుకే ఇష్టం వచ్చినట్టు మొత్తం ఆడుకుంటున్నారు. చూస్తున్నారా అత్తయ్య గారు? మీరు మీ చెల్లిని నమ్మండి, మరి గుడ్డిగా నమ్మేయకండి. పదమ్మి. ఏంటి ఆనంద ఇది? మనందరం కనిపెట్టలేంది అదేదో చేసిందక్కా. లేదు పిన్ని, నువ్వు అనన్యని అన్యాయంగా అనుమానించావు. మణమ్మా, నువ్వు వచ్చిన పని మాత్రమే చూసుకొని వెళ్ళు. వెళ్ళు. కుంకుమ పువ్వు కలిపిన పాలల్లో నా కళ్ళ ముందరే అమ్మి విషం కలుపుండాది. అవే పాలు అమ్మి తాగుండాది. అట్టంటప్పుడు అమ్మి పైకి పోయి ఉండాలి కదా, ఎందుకు పోలేదు? ఆ? ఇదిగో మే, ఆ? రా, శేఖరం, రమ్మంటుంటే రా. ఇదిగో శేఖరం, ఏందిది? హీరోయిన్ లాక్కుని పోతున్నట్టు ఎవరైనా చూసినారంటే మన బండారం మొత్తం బయటపడిపోతుంది. వదలవయ్యా. ఆ సూపేందయ్యా? నన్ను కొట్టుండావా? ఇది నిజం కాదు, కళ. కళ కదా? కొలం కళ కాదు, నిజమే. ఎందుకు కొట్టుండావయ్యా? ఏంటే మీరు చేసే పనులు? విషం కలుపుతారా? కూతుర్ని దగ్గరుండి సెడగొడతావా? బ్రెయిన్ గోని పాడైపోయిందా నీకు? ఎప్పుడే పాడైపోయాడు. పుష్ప మాదిరి ఎందుకయ్యా అట్ట ఫైర్ అవుతా ఉండవు? ప్లాన్ అయితే వేసాం గాని వర్కౌట్ కాలేదు కదా. అనన్య కూడా తాగుండాది, అమ్మి కూడా ఏం కాలేదు. ఆ గ్లాస్ మార్చింది నేనే కాబట్టి ఆ? అందుకే ఏమీ కాలేదు. ఏందేంది? అవును, నేనే మార్చుండారా. ఓ, అదా సంగతి. అందుకేనా అమ్మకేం జరగలేదు? నేను గనక మార్చుండకపోతే మన కూతురు చనిపోయి ఉండేది. ఆ? ఇంకోసారి ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకు. ఏంటి డిస్కషన్? నువ్వే చెప్పు శేఖరం. పాల గ్లాసుని నేనే మార్చాను. అలా చేయకపోయి ఉంటే ప్రీతి చనిపోయి ఉండేది, పెద్ద సమస్య అయి ఉండేది. ఏ లేదా నువ్వు చనిపోయి ఉండేదానివి, మీ అమ్మ బాధపడి ఉండేది. ఎందుకమ్మా అలాంటి రిస్క్ పనులు అవసరమా మనకి? మనకి అంటూ ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోతావేంటి? ఆ, నువ్వు ఏం చేసినా నా దృష్టిలో ఒక్క సెక్యూరిటీవే. ఆస్తులు నీకవసరం లేదేమో,
ఈ అనన్యకి అవసరం. ఏం సాధిద్దామని అలాంటి పనులు మంచిగా ఉండవమ్మా. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఛా, మీరు మారరు. అమ్మి, నాదో డౌటు. ఏంటి? అంత ధైర్యంగా ఆ పాలు ఎట్ట తాగేసుండవమ్మి? గ్లాస్ మారిందన్న సంగతి నాకప్పుడే అర్థమైంది. అట్నా? ఎట్టా? ఆ పాలని దగ్గరగా చూస్తే రంగు, స్మెల్ మారింది. ఆ గ్లాస్ మారిందని నాకప్పుడే అర్థమైంది. ఆ? అందుకే ధైర్యంగా తాగేశాను. ఆ. అయితే శేఖరంకి నువ్వు థ్యాంక్స్ చెప్పాలన్నమాట. థ్యాంక్ యూ. ఏ దామిని, కాఫీకి టైం అయి ఉండాది, తీసుకురావాలని తెలీదా? తెస్తున్నాను అత్తయ్య గారు. ఆ, ఎలాగైనా దీని బెండు తీయాలి. అత్తలేని కోడలు ఉత్తమురాలు అనే పాటని కోడల్లేని అత్త ఉత్తమురాలు అని మార్చేస్తా. ఏంటి నాన్న, టైర్డ్ అయ్యవా? ఇదిగో మంచినీళ్ళు తాగు. ఇదిగోండి అత్తయ్య గారు. అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి. ఇది కాఫీయా? అవును, కావాలంటే తాగి చూడండి. ఇంత చిన్న దాంట్లో ఎందుకు తీసుకొచ్చావే? స్పూన్లో తీసుకురాకపోయావా? సరే తెస్తానుండండి. ఆగవే, నేను పెద్ద గ్లాసులోనే తాగుతాను. పోయి తీసుకురాపో. కుదరదు అత్తయ్య గారు. ఎందుకంటే ఇంతకు ముందు లీటర్ పాలు తెప్పించేవాళ్ళు కదా, ఇప్పుడు దాన్ని 100 గ్రాములకి మార్చేశాను. ఎందుకు? బడ్జెట్ అండి, బడ్జెట్. ఆ? మా ఆయన్ని చూడండి పాపం, ఎంత కష్టపడి పనిచేస్తున్నారో. మనం సేవ్ చేయాలి కదా. అమ్మా తల్లి, నీ కాఫీ కోదండం, డైరెక్ట్ గా భోంచేస్తాను. అన్నం పెట్టు. ఏమండి, మీరు కూడా రండి. ఏం కూర? కోడి కూర వండాను. ఆ, కోడి కూర అయితే పద, ఓ పట్టు పడదాం. రారా, పదమ్మా. పద. కోడి కూర అన్నా? కోడేదే పారిపోయిందా? వేస్తానుండండి. ఏంటే ఎండిపోయిన బావిలో బకెటేసి తోడుతున్నట్టు పులుసులో గరిటె పెట్టి అలా తోడుతున్నావేంటే? చికెన్ పులుసు వండాను, ముక్కలు అడుక్కుపోయి అడుగునున్నాయి, అవే వెతుకుతున్నాను. అబ్బ.